అగ్ని సాక్షిగా ఎపిసోడ్ 43. షాక్ నుండి తేరుకొని చూపు మరల్చకుండా తనని చూస్తున్న రేవంత్ ని చూసి తడబడుతూ చీనకొంగుని చేతులతో నలుపుతూ ఉంటుంది నందు. నవ్వుకుంటూ తన వైపే అడుగులు వేస్తాడు రేవంత్. తన భర్త అడుగులు తన వైపు పడుతూ ఉంటే కంగారుతో నుదుటి మీద చిరుచెమటలు పట్టేస్తాయి ఆమెకి. ఆమె చిరుచెమటలు ముత్యాల్లా మెరుస్తూ మరింత అందంగా కనిపిస్తుంది నందు. ఆమెనే చూస్తూ దగ్గరగా వస్తాడు. రేవంత్ దగ్గరకు రాగానే గుండె సడి మరింత పెరుగుతుంది నందుకి. ఆమె నుదుటి మీద పట్టిన చిరు చెమటలను వేలితో తుడుస్తాడు. తడబడుతూ ఉంటుంది అతని స్పర్శకు. తనని కిచెన్ అరుగుకి లాక్ చేసి మెల్లిగా ఆమె మీదకి అరుగుతాడు. కంగారుతో వెనక్కి అంగుతుంది. చిరునవ్వుతో ఆమెని సరిగ్గా నిలబెడతాడు. ముందుకు జరిగి ఆమెకి తగిలేలా ఆమె చెవి దగ్గర ఆగుతాడు. ఊపిరి బలంగా తీసుకుంటూ నిలబడి ఉంటుంది నందు. ఎందుకు నందు అంత కంగారు పడుతున్నావు? ఎందుకు నేను ఎంగిలి చేసిన వాటర్ తాగావు అని నేను అడిగానా? లేదు కదా అంటాడు. అతను అడిగిన ప్రశ్నకి నందు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోయి వెంటనే బిక్కముఖం వేసుకుంటుంది. రేవంత్ అంతా చూసేశాడని. నందు నుండి దూరం జరిగి ఆమె బిక్కముఖం చూసి నవ్వుకుంటూ తన చేయి పట్టుకొని బయటకి తీసుకుపోతాడు. మౌనంగా రేవంత్ వెంట నడుస్తుంది నందు. అప్పుడే నిష్కా కూడా రావడంతో అందరూ కలిసి షాపింగ్ కి బయలుదేరతారు. కొద్దిసేపటికి మాల్ కి రీచ్ అవుతారు. రేవంత్ కార్ పార్క్ చేసి ఒకసారి చుట్టూ చూసి వాళ్ళని తీసుకొని లోపలికి ఎంటర్ అవుతాడు. తనకి కావలసినవి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది నిష్కా. నందు మౌనంగా పక్కన కూర్చొని ఉంటే, నువ్వు కూడా షాపింగ్ చేయమ్మా అంటుంది నందు. పెళ్లికి ముందు రేవంత్ మాటలు గుర్తు తెచ్చుకొని ఇప్పటి రేవంత్ ఫీలింగ్స్ మీద క్లారిటీ లేక మరలా మాట అనిపించుకోలేక షాపింగ్ వద్దు అని చెప్తుంది. ఆ మాటలు విన్న రేవంత్ లో తెలియని అసహనం. తను అన్న మాటలకే ఇలా చేస్తుందని అర్థమయ్యి ఇంత ఆత్మాభిమానం ఎందుకో అని తిట్టుకుంటూ, నువ్వు కూడా ఏమైనా తీసుకోనందు అంటూ అడుగుతాడు. చిన్నగా నవ్వి నాకేమీ వద్దండి అంటుంది. నిష్కా ముందు ఆ టాపిక్ గురించి డిస్కస్ చేయడం ఇష్టం లేక, నువ్వు షాపింగ్ కంప్లీట్ చేయి నిషు, మీ అమ్మకి నేను మరో రోజు తీసుకువచ్చి తీసుకుంటానులే అంటాడు. నందు ఆశ్చర్యంగా చూస్తుంది అతని వైపు. చిరుకోపంగా ఆమె వైపు చూసి మొబైల్ చూసుకుంటూ ఉంటాడు రేవంత్. అతని భావాలకి చిన్నగా నవ్వుకుంటుంది నందు. షాపింగ్ అయిపోయిన తర్వాత ముగ్గురు బయటకి వస్తారు. ఇంతలో రేవంత్ కి ఆఫీస్ నుండి కాల్ రావడంతో ఇక్కడే ఉండండని చెప్పి పక్కకి వెళ్లి కాల్ మాట్లాడుతూ ఉంటాడు. నిష్కా ఫ్రెండ్ కనిపించడంతో నందుకి చెప్పి ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది నిష్కా. ఒంటరిగా నిలబడి ఉన్న నందుని చూసి అప్పుడే మాల్ లోపలికి వెళ్ళబోతున్న కుర్రవాళ్లు చూసి ఆమె అందానికి ఫిదా అవుతూ నందు దగ్గరికి వచ్చి, అబ్బబ్బా ఏముందిరా మావా, ఎక్కడికక్కడ వంపు సంపులు తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి అంటాడు. తన పక్కన ఉన్న ఫ్రెండ్ తో ఆమె వైపు వెకిలిగా చూస్తూ నందు వాడి వైపు కోపంగా చూసి చీర కొంగు చుట్టూతా తిప్పి కప్పుకుంటుంది. పాప కవర్ చేసుకుంటుందిరా మావా. ఎవరి తాలూకా పాప నువ్వు? నీ అడ్రస్ ఎక్కడా అంటూ అడుగుతుండగాని విసురుగా తగిలిన రేవంత్ పంచ్ వాడిని ఎగిరి 4 అడుగుల అవతల పడేలా చేస్తుంది. ఆ పంచ్ పవర్ చూసిన రెండోవాడు వెంటనే అక్కడి నుండి పరుగు తీస్తాడు. నందు షాక్ తో చూస్తూ ఉంటుంది జరిగేది. కొద్ది దూరంలో నిలబడి ఉన్న నిష్కా తన అన్న ఎవరినో కొట్టడం చూసి పరుగున అక్కడికి వస్తుంది. కింద పడిన వాడికి కళ్ళు బైర్లు కమ్మి అసలు ఏం జరుగుతుందో అర్థమే కాలేదు మొదట. తర్వాత తేరుకున్న వెంటనే రేవంత్ వైపు భయంగా చూస్తాడు. వెంటనే కోపంగా ముందుకు వచ్చి వాడిని లేపి మరలా కొడుతూ ఉంటాడు. చుట్టుపక్కల జనం పోగవుతారు. నీకెంత ధైర్యం ఉంటే నా మనిషిని కమెంట్ చేస్తావురా అంటూ మరో గట్టి పంచి ఇవ్వగానే వాడు కింద పడిపోతాడు. ఇంత క్రితం మీ అమ్మాయి ఎవరి తాలూకా అని అడిగావు కదరా, విను చెప్తాను అంటూ నందు భుజం చుట్టూ చెయ్యి వేసి తన వైపుకి లాక్కుంటాడు. నందు షాక్ తో చూస్తూ ఉంటుంది రేవంత్ వైపు.
ఈ అమ్మాయి నా తాలూకా మాత్రమే. తన పేరు మిసెస్ నందిని రేవంత్ చంద్ర, నా భార్య. ఈ వివరాలు చాలా? ఇంకేమైనా కావాలా? మరోసారి నా భార్య జోలికి వస్తే నిలబడిన చోటనే పాతేస్తాను, అర్థమైందా? అంటాడు వాడి వైపు చూస్తూ చాలా కోపంగా. ఆ కోపానికి భయపడి వెంటనే అక్కడి నుండి పడుతూ లేస్తూ వెళ్ళిపోతాడు అతను భయంతో. నా భార్య అని రేవంత్ చెప్పిన ఆ మాట దగ్గరే నందు మనసు, ఆలోచనలు నిలిచిపోతాయి. ప్రేమగా రేవంత్ వైపు చూస్తూ ఉంటుంది. తేరుకున్న నిష్కా కూడా అన్నయ్య ఇక వెళ్దాము అని చెప్పగానే సరే పదండి అంటూ ముందుకు కదులుతాడు రేవంత్. నందు చెయ్యి ఇంకా అతని చేతిలోనే ఉంటుంది. నందు తన చెయ్యి పట్టుకున్న వైపు ప్రేమగా చూస్తూ అతన్ని అనుసరిస్తుంది. కొద్దిసేపటికి అందరూ బయలుదేరతారు. కొంత సమయం తర్వాత అందరూ ఇంటికి చేరుకుంటారు. నైట్ డిన్నర్ చేసి తన రూంలోకి అడుగుపెట్టిన రేవంత్ కి నందు సోఫాలో పడుకోవడం చూసి ఒకంత నిరాశకి గురవుతాడు రేవంత్. ముందు రోజు రాత్రంతా ఆమె గుండెల మీద పడుకోవడం గుర్తుకు వచ్చి మనసు ఆమె సాన్నిధ్యం కోరుతుంటే మెదడు వద్దు అంటుంది. సోఫాలో పడుకొని మొబైల్ చూసుకుంటున్న నందుని చూస్తూ బెడ్ మీద పడుకుంటాడు. ఆలోచనల మధ్య నలిగి ఎట్టకేలకు మనసు మాటకే ఓటేసి నందు అంటూ పిలుస్తాడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి.